వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమీలియా హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరం. బీరన్న బోనమెత్తిన ఊరుగల్లు మహిళలు. కుక్కలను ఎద్దులను ఢీకొడుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్. కర్నూలులోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, తాటివనము భూమిలో వెంచర్ చేస్తున్న కారణంగా తాటి చెట్లను జేసీబీల సహాయంతో చాలా చెట్లను తీసివేయడం జరిగింది. ఇక్కడ ఉన్న గౌడ సంఘం నాయకులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు తెలియజేయడంతో తాను వచ్చి ఈ ప్రాంతమంతా చూసి గౌడన్నలకు న్యాయం చేకూరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు పంచల శ్రావణ్ కుమార్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు కట్ట సుదర్శన్ గౌడ్, బుర్ర వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొనడం జరిగింది. చెట్లు అప్పుడు చెట్లు అక్కడక్కడక్కడంతా కార్మికుల ఐక్యత. వెంకటేశనా అన్నాడు కొంచెం మొత్తం లొట్లు కూడా అలిపోయినాయి. అయ్యో లొట్లు అన్న సీఏ ఏమంటాడు 3 చెట్లే కదా అంటాడు. 50 చెట్లు కేసి 3 చెట్లే కదా తీసుకున్నాడు. చెట్లు కట్టేసి తీసుకోవాలంట. మళ్ళా చెరువులు వేసింది, చెరువు మూసేసింది. అవన్నీ పొలం బుక్స్తారు ఇట్లా బౌండరీ నిలబడిపో. ఓకే కొంచెం ఇంకా జరగండి. ముందు ఉండండి. శ్రీనివాస్ సార్ ఒక్కసారి ఇట్లా అన్న ఇక్కడ చూడే. శ్రీనివాస్ గారు కింది గోళ కోసింది, కింద పడిపోయిన గోళ కోసింది. గౌడ్ సాబ్ ఒక్క గౌడ్ సాబ్ లొట్లు కూడా ఉన్నాయి కింద. అటుపక్క తీసేసారు, ఇటు ముందు తీసేసారు. ఎన్ని చెట్లు ఇది కల్పవృక్షం. ఆనాడు వీరబ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానాన్ని కూడా తాటిపత్ర గ్రంథాలు రాసేది. బ్రిడ్జిలాగా ఉపయోగపడేది. నదులు దాటాలన్నా కాలువలు దాటాలన్నా ప్రతి ఇంటికి దూలం ఇదే ఉండేది. కరువు కాటకాల్లో మనసును బతికించింది. తాటి నుండి దీన్ని బతికేది చరిత్ర ఉంది. అలాంటి కల్పవృక్షం ఇది. దాదాపు 100 సంవత్సరాలు ఉన్నాయి. 100 సంవత్సరాలు ఉన్నటువంటి చెట్లు ఇవన్నీ కూడా. 100 సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి చెట్లను కళ్ళు గీస్తున్న చెట్లను కూడా నరికి పడేసింది. ఇది ఎక్కటి న్యాయం? దాదాపు ఒక 78 చెట్లు కొట్టేసింది. యాక్చువల్గా ఈ చెట్లను మళ్ళీ రీప్లాంట్ చేయడానికి అవకాశం ఉంది. ఒకవేళ అంత అడ్డం వస్తే నీ చేతులు ఎట్లా వచ్చినాయి? 100 ఏళ్ళ చరిత్ర మీ నాయన పుట్టినప్పుడు ఉన్నాయి, ఇప్పుడు చెట్లు పుట్టినాయి. చెట్లు కొట్టేటప్పుడన్నా మనసు అని ఎట్లా వచ్చింది?
అరే ఇంత మంచి చెట్టును ఎట్లా నరకాలి, ఇంత మంచి చెట్టును ఎట్లా చేయాలని చెప్పి చేతులు ఎట్లా వచ్చినాయి మీకు? దయచేసి ఇమ్మీడియట్గా నేను ఎక్సైజ్ మినిస్టర్ గారు కూడా జూపల్లి కృష్ణ గారితో కూడా నేను మాట్లాడతాను. మీ ప్రవృత్తిలో పడి ఉదయం వచ్చిందంటే మళ్ళీ సాయంత్రం వచ్చేంత నమ్మకం లేదు. ఉదయం ఇంట్లోకి నుంచి బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చిందంటే బతికిండు అన్నట్ల. ఆ పైనుంచి పడ్డాడంటే మనిషి లేవాడు, అంతే చచ్చిపోయా. ఇంత ప్రమాదమైన వృత్తిని గేన్ల తరబడి మా వాళ్ళు బతుకుదెరువు గురించి ఇదే పని చేసుకుంటూ 10 మందికి రాపాలి, ఆరోగ్యం కాపాడాలని చెప్పి తరతరాలు పని చేస్తున్నటువంటి వృత్తిని ఇలా మీరు 100 ఏళ్ళ చెట్ల చరిత్ర గల ఈ చెట్లను 100 చెట్లను 100 సంవత్సరాల వయసున్న చెట్లను 10 నిమిషాల్లో మీరు కొట్టేస్తామంటే ఊరుకునే లేదు. అవన్నీ రీప్లాంట్ చేయాలి. మీరేం భయపడకండి. కర్నూలు నగరంలోని సిఐటియు న్యూ సిటీ కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య సర్కిల్ నుండి బళ్ళారి చౌరస్తా వరకు జూలై 9న జరిగే కార్మిక దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కార్మిక ప్రచార ర్యాలీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు నగర నాయకులు కె సుధాకరప్ప అధ్యక్షతన వహించారు. ప్రచార ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సిఐటియు న్యూ సిటీ కార్యదర్శి సిహెచ్ సాయిబాబా, నగర అధ్యక్షులు ఆర్ నరసింహులు, టి రాముడు ర్యాలీకి విచ్చేసి కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వైఖరి 8 గంటలు కాదు 12 గంటలు పనిచేయాలని చెప్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరి, కార్మికుడు 12 గంటలు పనిచేయాలని చెప్పే విధానాన్ని తీసుకొచ్చే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరి, కార్మికుడు 12 గంటలు పనిచేయాలని చెప్పి విధానం తీసుకొచ్చే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరి. సిఐటియు జిందాబాద్ 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 జిందాబాద్. హమారీ కార్మికులకు సమ్మెలు చేయండి, కార్మిక హక్కులుగా జరుగుతున్న జూలై 9 సమ్మెలు చేయండి, కార్మిక హక్కులుగా జరుగుతున్న జూలై 9 సమ్మెలు, కార్మిక హక్కులుగా జరుగుతున్న జూలై 9 సమ్మెలు సమ్మెలు ఏప్రిల్ చేయండి. జూలై 9 జరిగే సమ్మెలు, లేబర్ కోడ్లు రద్దు చేయాలని జరుగుతున్న సమ్మెలు, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని సమ్మెలు, కార్మిక హక్కుల కోసం జరుగుతున్న సమ్మెలు, కార్మిక చట్టాల్లో మార్పు చేయొద్దని జరుగుతున్న సమ్మెలు, సిఐటియు సమ్మెలు, సిఐటియు జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. హమాలీ కార్మికులకు సమగ్రమైన చట్టం చేయాలని జూలై 9 జరుగుతున్న సమ్మెలు, సిఐటియు జిందాబాద్ జిందాబాద్. ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని జూలై 9 జరుగుతున్న సమ్మెలు, ప్రభుత్వ రంగ సమస్యలను కాపాడాలని జూలై 9 జరుగుతున్న సమ్మెలు, ప్రజలపై వేస్తున్న భారాలను వ్యతిరేకిస్తూ జూలై 9 జరుగుతున్న సమ్మెలు, ప్రజలపై వేస్తున్న భారాలను వ్యతిరేకిస్తూ జూలై 9 ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ 9వ తేదీ దేశవ్యాప్తంగా సమ్మె చేయబోతున్నాం. ఖబర్దార్ నరేంద్ర మోడీ అనే పద్ధతిలో ఈరోజు హెచ్చరిక ఈ సమ్మె రూపంలో మనం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం 4 కోట్లుగా తీసుకొచ్చి కార్మికులను కట్టు బానిసలుగా యజమానుల దగ్గర నిలిపేందుకు ఈరోజు నరేంద్ర మోడీ సిద్ధపడ్డాడు. లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు ఈ అంతు తేలుస్తామనే పద్ధతిలో ఈ సమ్మె ఒక హెచ్చరికగా మనం చేయబోతున్నాం. కనుక కార్మికులు, ఆటో కార్మికులు, హమాలీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేసే కార్మికులు, ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ ప్రకారం రేపు 9వ తేదీ జరిగే సమ్మె ఇది ఎవరి కోసమో కాదు, మన కోసం, మన మీద వస్తున్న భారాల కోసం. మన హక్కులు పోతున్నాయి, కార్మికుల హక్కులు కాపాడాలని, అలాగే ప్రజలపై వేస్తున్న భారాలు తగ్గించాలని జరుగుతున్న సమ్మెలో ప్రజానీకం అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.
ప్రభుత్వం ఏదైతే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిందో దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని చెప్పి పిలుపు కూడా జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నరేంద్ర మోడీ ఏదైతే కార్మికులకి నష్టం చేసేటువంటి చట్టం తీసుకొచ్చాడో ఆ చట్టాన్ని చంద్రబాబు నాయుడు గారు జూన్ 4వ తేదీ మంత్రివర్గ సమావేశం జరిపి ఆ మంత్రివర్గ సమావేశంలో కార్మికులందరూ 8 గంటలు కాదు 12 గంటలు పనిచేయాలా, మహిళలు రాత్రి పూట కూడా పనిచేయాలని చెప్పి ఒక తీర్మానం చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అమలు చేయకుండానే ఈ రాష్ట్రంలో అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దానికి వ్యతిరేకంగా అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అలాగే ఈరోజు ఉద్యోగ కార్మిక సంఘాలు అన్ని కూడా కలిపి రేపు 9వ తేదీ జూలై 9వ తేదీ జరిగే సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలే కాకుండా ఈరోజు రైల్వేలు బిఎస్ఎన్ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ త్యాగానికి ప్రతీక అయినటువంటి మొహరం పండుగ సందర్భంగా మహమ్మద్ ప్రవక్త మనవళ్ళు అయినటువంటి హసన్ హుస్సేన్ చేసినటువంటి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మహబూబాబాద్ పట్టణంలో స్థానిక కోర్టు ఆవరణలో ముబిన్ చికెన్ సెంటర్ ఆధ్వర్యంలో సుమారు 600 మందికి షర్బత్ పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీద్, మతీన్ ఉమర్, రజక్, జాకీర్, జావీద్, మొహల్లీ, నవాజ్, అఫ్సర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి దివంగత దాస్యం ప్రణయ్ భాస్కర్ ఆశయ సాధన కోసం ఆయన ఏకైక రాజకీయ వారసుడైన నేను శాయశక్తుల కృషి చేస్తానని ప్రణయ్ భాస్కర్ తనయుడు కార్పొరేటర్ అభినవ్ భాస్కర్ తెలిపారు. దివంగత ప్రణయ్ భాస్కర్ జయంతిని మరియు వర్ధంతి సందర్భంగా హన్మకొండ వడ్డపల్లిలోని ప్రణయ్ మార్గంలో ఆయన చిత్రపటానికి కుటుంబ సభ్యులతో పూలమాలలు వేసి ఘనంగా నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ లో రక్తదానం చేసిన వారిని అభినందించి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు మిత్రులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వెంకటంకుల్ కొంచెం ఇట్లా ఎంచేద్దరు కదా, కొంచెం ఇట్లా ఇట్లా అంటారా గిరి గిరి ఓకే ఆయన ఆశయాలని నేను కొనసాగించే మొదలుకు తీసుకెళ్ళి ఆయన చేపట్టినటువంటి ఎన్నో మంచి పనులను కొనసాగిస్తూ ఆయన చేపడదామనుకున్న ఎందుకంటే ఆయన అకాల మరణం చెందింది కాబట్టి ఆయనే చేపడదామనుకున్న ఇంకెన్నో మంచి మంచి పనులను సేవా కార్యక్రమాలను డాక్టర్ ప్రణయ్ భాస్కర్ ఫౌండేషన్ ద్వారా నేను పూర్తి చేస్తానని చెప్పి మీడియా ముఖంగా మీకు మనం చేస్తున్నాను. అట్లనే మళ్ళీ ఒక్కసారి కూడా మీకు గుర్తు చేద్దామనుకున్న మళ్ళీ దశ ఉద్యమ పూర్తిదాయకుడు డాక్టర్ ప్రణయ్ భాస్కర్ గారు. ఇది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు మాకు మళ్ళీ దశ ఉద్యమ స్ఫూర్తిదాయకులు ప్రణయ్ భాస్కర్ గారిని చెప్పి కొనేయారు. ఆయన అసెంబ్లీలో ఆ రోజు గర్జించి గడ్డి తురగతో సమానం నాకు మా ఎమ్మెల్యే పదవి అని చెప్పి రాజీనామా చేయడమే మాకు కూడా ఈ రాజీనామాలు కొనసాగించే పూర్తిని అందిస్తుంది అని చెప్పి
ఇదివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శాసనాలు పొందారు. కాబట్టి అదే స్ఫూర్తితోటి నేను కూడా ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తానని చెప్పి ఆయన ఆశయ బాటల్లో ఆయన ఆశయ సాధనకై పనిచేస్తానని చెప్పి మనం చేసి థ్యాంక్ యూ. బెంగళూరులోని ఈజీపురాలో 108 అడుగుల ఎత్తైన విష్ణుమూర్తి విగ్రహం సోమవారం ప్రతిష్ఠించబడింది. ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఏకశిల విగ్రహం. దీనిని తమిళనాడులోని తిరువనమలై నుండి తవ్విన 420 టన్నుల మోనోలిత్ రాయితో తయారు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ చేపట్టడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుక్కలను ఎద్దుల నుండి కొట్టడంతో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఏపీలోని బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్ వద్ద కుక్కను తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం తాళపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఎద్దును వందే భారత్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతో కాస్త సమయం వృధా చేసినట్లు అయింది. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు జరుగుతుండటంతో వందే భారత్ ఎక్స్ప్రెస్ వేగానికి ఆటంకాలు ఏర్పడినట్లు అవుతుంది. ఆత్మకూరులో రాకేష్ రెడ్డి అరెస్టు, పోలీస్ స్టేషన్కి తరలింపు. ములుగు కేంద్రంలో బీఆర్ఎస్ తలపెట్టిన నిరసనకు హాజరయ్యేందుకు నాయకులు కార్యకర్తలతో బయలుదేరిన రాకేష్ రెడ్డి పోలీస్ యాక్టును సాకుగా చూపి అడ్డుకున్న పోలీసులు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడారు. ప్రజాపాలన కాస్త ఈరోజు ఒక ప్రతీకార పాలనగా, ఒక పైశాచిక పాలనగా మారిపోవడం నిజంగా దురదృష్టకరం. ఎక్కడ చూసినా అక్రమ కేసులు, అరెస్టులు, అడుగడుగున నిర్బంధాలు, దాడులు, అరాచకాలు, ఆత్మహత్యలు. మొన్నటికి మొన్న ఇదే ములుగు జిల్లాలో మరి ఇందిరమ్మ ఇల్లు రాలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చుక్కా రమేష్ అనేటువంటి ఒక యువకుడిని తీసుకుపోయి అక్రమ కేసు పెట్టి పోలీసులు బెదిరిస్తే ఆ వేధింపులు తట్టుకోలేక తాను వెళ్లి ఆత్మహత్య చేసుకోవడం నిజంగా యావత్ తెలంగాణని ఈరోజు ఒక శోక సముద్రంలో ముంచింది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి హక్కు కూడా లేదా? ఇంత దుర్మార్గమా, ఇంత అరాచకమా? ఈ ప్రజలు ఓటేస్తేనే మీ ప్రభుత్వం వచ్చింది కదా, ఆ ప్రజలు తమ హక్కుల కోసం, తమకు రావాల్సినటువంటి పథకాల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీరు అక్రమంగా కేసులు పెట్టి వేధించి వాళ్ళను ఆత్మహత్యలు చేయడం ఎంతవరకు సబబని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవి ఆత్మహత్యలు కానే కావు, ఇవి తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ హత్యలని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నది. మిత్రులారా, గిరిజన ఆదివాసీ ప్రాంతంలో గూడెపు బిడ్డ, గూడెం నుంచి వచ్చినటువంటి అడవి బిడ్డ అని చెప్పి సీతక్క గారిని నెత్తిన పెట్టుకుని ఓట్లు వేసి గెలిపిస్తే ఈరోజు అదే సీతక్క గారు ఈ ఆదివాసీ బిడ్డలను, గిరిజన బిడ్డలను వేధించడం నిజంగా దుర్మార్గం. వారి హయాంలో ఈరోజు ఆదివాసీ బిడ్డలకు అన్యాయం జరగడం చాలా దురదృష్టకరం. ఈరోజు అదే సీతక్క గారు ఇద్దరు మంత్రులతోని వాజేడు వెంకటాపురం వెళ్తున్నారు. మరి ఆ గిరిజన బిడ్డలు చనిపోతా ఉంటే, ఆత్మహత్య చేసుకుంటా ఉంటే వాళ్ళని ఎందుకు పరామర్శించారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. చుక్క రమేష్ చనిపోతూ 23 ఏళ్ల యువకుడు చనిపోతే తన తల్లి రోడ్డు మీద ఏడుస్తూ ఉంటే
కనీసం ఒక్కరన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లి ఓదార్చిల్లా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము. ములుగు అందమైనటువంటి ఒక ప్రాంతం, అది సహజ సిద్ధమైనటువంటి వనరులతోని, అటవీ ప్రాంతంతోని, జలపాతాలతోని అనేక పర్యాటక కేంద్రాలు కలిగినటువంటి ఆ ప్రాంతాన్ని ఒక పర్యాటక కేంద్రంగా మలచాల్సింది పోయి ఈరోజు ప్రజల మీద అక్కసుతోని అరాచకం చేస్తూ ఉంటే ఈరోజు ప్రజలు పిట్టల్లాగా రాలిపోయేటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది. ఇప్పటికైనా ఈ సందర్భంగా మేము సీతక్క గారిని కోరుతున్నాము, మీరు ఇప్పటికైనా ములుగును పర్యాటక కేంద్రం చేయండి తప్ప ప్రజల మీద అరాచకం చేయకండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజల్ని కాపాడుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. గిరిజన బిడ్డ అని ఈరోజు మిమ్మల్ని గెలిపిస్తే ఆ గిరిజనుల గొంతు నొక్కేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఆదివాసీల గొంతు నొక్కేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గంలో ఈరోజు నిరసన కార్యక్రమం పెడితే నరేందర్ గారు శాసనసభ్యులు మాజీ మేయర్ వారు మేము మా కార్యకర్తలందరితో కలిసి మేము ములుగు వెళ్తా ఉంటే అడుగడుగున మీరు ఈరోజు బ్యారికేడ్లు పెడతారు, పికెటింగ్లు పెడతారు, మమ్మల్ని ఆపేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. ఎందుకు మేమన్నా సంఘ విద్రోహ శక్తులమా? ఇసుక దందా చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంటుంది, కానీ ప్రజాస్వామ్యయుతంగా మేము శాంతియుతంగా అక్కడ నిరసన వ్యక్తం చేయడానికి మాత్రం మాకు స్వేచ్ఛ ఉండదా? ఇదేం ప్రజాపాలన? దీనికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా, ఈ జిల్లా ఇద్దరు మంత్రులు కూడా సమాధానం చెప్పాలి. ఒక మంత్రి ఈ రకంగా చేస్తే ఇంకో మంత్రి రోజు మా నరేంద్ర అన్న చెప్తున్నాడు, ఈరోజు వరంగల్ ఇజ్జత్ పోయేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఆమె మాట్లాడేటువంటి హిందీని చూసి ఇంగ్లీష్ చూసి ఊరేసుకునే పరిస్థితి వచ్చింది తెలంగాణ ప్రజలు. ఎక్కడికి పోయినా మీ వరంగల్ అట కదా, మీరు ఎన్నుకున్నారట కదా, మీకు మాత్రం బుద్ధి లేదా, గామినట్టు ఎన్నుకున్నారని చెప్పి ఈరోజు మమ్మల్ని ప్రశ్నించేటువంటి ఒక పరిస్థితి వచ్చినటువంటి ఈ నేపథ్యంలో ఇద్దరు మంత్రులు ఓరుగల్లు పరువును కాపాడాలి తప్ప మీరు మా పరువును రోడ్డు మీదకి ఈడ్చొద్దు అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాం. ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. మన్యం జిల్లాలలో గిరిజనులకు తప్పని డోలి మూత కష్టాలు. పార్వతీపురం మన్యం జిల్లా పూసనంది గ్రామానికి చెందిన చంద్రమ్మ అనే గర్భిణి అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోవడంతో డోలీలో ఆసుపత్రికి తరలించిన గిరిజనులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరు తమ కష్టాలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గిరిజనులు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం పుల్లభూమి గ్రామం రైతులు సుమారు 83 మంది తరాల నుండి సాగు చేసుకుంటూ జీవనం చేస్తున్న భూములను సీతారామయ్య అనే ఐరన్ ఓర్ యజమాని నుండి రైతుల భూములు కాపాడాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. వెల్దుర్తి మండలం పుల్లభూమి గ్రామ రైతులు వ్యాపారులకు పాటు గ్రామంలో ప్రభుత్వ భూమిని తరాల నుండి కూడా సాగు చేసుకుంటున్నారు. ఆ భూమికి ప్రభుత్వం కూడా పట్టాలు ప్రదానం చేసింది. అంతేకాక అక్కడ ఉన్నటువంటి రైతులు సుమారుగా 83 మంది రైతులు పైగా అంటే 370 ఎకరాలు అక్కడ సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా బోర్లు బావులు వేసుకొని బంగారుగా ఈ మధ్యకాలంలో ఒక రకమైనటువంటి మంచి జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ సీతారామయ్య అనేటువంటి అతను అక్రమంగా ఈరోజు మైనింగ్ను లీజు ఐరన్ ఓర్ మైనింగ్ను లీజు తీసుకొని వచ్చేసి వీరందరి పేదల పొలాల్లో ఈరోజు లారీలను నడుపుతూ తీవ్రమైనటువంటి నష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఏదో పెద్ద షావుకారులు కాదు, లేదా 100 ఎకరాల భూములు ఉన్నటువంటి వాళ్ళు కాదు, లేదా 10, 20 ఎకరాల భూములు ఉన్నటువంటి వాళ్ళు కాదు. కేవలం ఎకరా, అర్ధెకరా,
అట్లాగే 2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు చిన్నకారు రైతులు మాత్రమే. అటువంటి రైతులలో ఈ లారీలన్నీ కూడా పోవడం వల్ల మొత్తం కూడా ఈరోజు తీవ్రమైనటువంటి నష్టానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అటువంటి భూములను కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన, కలెక్టర్ పైన ఉంది. గత వారం సందర్భంగా కూడా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో ఏమిటంటే మైనింగ్ అధికారులు ఈరోజు ఎటువంటి అక్కడ ఎవరి దగ్గర అడగకుండా, అంటే ఎవరితో అనుమతి లేకుండా, అక్కడ ఉండే రైతులతో అనుమతి లేకుండా, లేదా అక్కడ ఏమేమి ప్రభావితం అయితే, ఎవరికి నష్టం జరుగుతుంది, ఎవరికి ఇబ్బంది జరుగుతుంది అనేటువంటిది కూడా ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఈరోజు ఆ సీతారామయ్య అనేటువంటి అతనికి అధికారులు ప్రలోభానికి గురై ఈరోజు లీజు ఇచ్చి ఈరోజు అనేక మంది రైతులను ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము చెప్తున్నాం, ఖబర్దార్ సీతారామయ్య, నువ్వు ఆ పొలాలు వస్తే కనుక మేము ఎటువంటి పరిస్థితుల్లో రానిచ్చేటువంటిది లేదు. మేము అక్కడ అందరం కూడా రైతులందరినీ కూడా ఐక్యమైనారు ఇప్పటికే. కాబట్టి నువ్వు అక్కడ పొలాలలో ఏమాత్రం కూడా పోవడానికి లేదు. మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసేది ఏమంటే, తక్షణమే ఇంతమంది రైతులకు ఇబ్బంది కలిగేటువంటి ఈ యొక్క ఐరన్ ఓరు ఏదైతే లీజు ఉందో ఆ లీజును రద్దు చేసి ఈ రైతులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతూ అట్లాగే కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే